ఎట్లుంది కూల్ డ్రింక్? కూలింగ్ ఎంత అండి చల్లగా. హాయ్ గైస్, ఇవాళ ఈవినింగ్ అయితే మేము జస్ట్ నార్మల్గా వాక్ చేస్తూ బయటకు వెళ్ళాము. సో నేను జస్ట్ క్యాజువల్గా కూల్ డ్రింక్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే నా మీద రివర్స్లో సెటైర్ వేసాడు. మేము ఇప్పుడు వచ్చిందైతే ఇండోనేషియాలోని ఆల్ఫా మార్ట్. సో ఇది మినీ గ్రాసరీ స్టోర్ అనమాట, అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మేమైతే కొన్ని పర్సనల్ ఐటమ్స్ తీసుకోవడానికి అయితే ఈ మార్ట్కి వెళ్ళాము. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇండియా ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి, కాకపోతే అన్నీ 4 రెట్లు ఎక్కువ అనమాట కాస్ట్. మనం ఉండే ప్లేస్లో ఏ ఐటమ్స్ దొరికితే వాటితోటే మనము కాంప్రమైజ్ అయిపోవాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. నాకైతే రీసెంట్గా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి కొంచెం. సో మేము అందుకని మార్నింగ్ ఈవినింగ్ 1 అవర్ అలా వర్కౌట్స్ చేస్తున్నాము. హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ వర్కౌట్స్ చేయమని చెప్పారు. టెస్ట్లు అయితే చాలా చేశారు. టెస్ట్లను చేస్తే నీకు ఏ రోగం లేదని చెప్పారు, కానీ బిల్ ఏమో 15,000 మోగిపోయింది ఇండియా మనీలో. ఇంకో టెస్ట్ కూడా చేయించుకోమని చెప్పారు. ఇంకా ఏ రోగం లేనప్పుడు ఇంకో టెస్ట్ దేనికి అని చెప్పి అయితే చేయించుకోలేదు. దానికి ఇంకో 15,000 అవుతుందని చెప్పారు. ఈ టెస్ట్లకి ఇక్కడ చేయించుకోవడానికి ఇండియాలో అయితే కాన్ చేసేయచ్చు అని చెప్పి నేనైతే ఇంకే టెస్ట్లకి ఇక్కడ చేయించుకోలేదు అసలు. సో ఇంకా వర్కౌట్స్ తోటి డైలీ అయితే రొటీన్ కంటిన్యూ చేసేస్తున్నాము. మేమైతే ఈ మధ్య డైలీ వర్కౌట్స్ అయితే చేస్తున్నాం, మార్నింగ్ ఈవినింగ్ అయితే మంచిగా. ఏ రోగం లేదని చెప్పారు, కానీ అన్ని రోగాలకైతే మెడిసిన్ ఇచ్చారు. మార్నింగ్ ఈవినింగ్ నైట్ చిప్స్ కొని ఏం జరగాలి అదే జరుగుతుందని నేను ఖచ్చితంగా అయితే నేను నమ్ముతాను. ఎప్పుడు వర్క్ చేసుకుంటూ బిజీగా ఉండే లైఫ్ షెడ్యూల్ని ఇలా చేంజ్ చేసుకోవడం వల్లే ఇలా అయిందనిపించింది నాకైతే. సో ఇప్పుడు ఏ పని చేస్తే అలా పని చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. ఖాళీ కూర్చున్నా కానీ ఇలాగే ఉంటుందేమో మరి. ఇండోనేషియాకి వచ్చి ఒక 3 kgs ఏమో వెయిట్ గెయిన్ అయ్యాను 4 monthsకి. సో అది కూడా ప్రాబ్లం అయిపోయింది నాకైతే. సో నార్మల్ లైఫ్ స్టైల్ని మళ్ళీ బిగిన్ చేయాలి. దానికి ఇంకొక 2-3 months అయితే టైం పట్టిద్ది అనుకుంటున్నాను నేనైతే. సో వీడియో మీకు ఎలా కనిపించిందో లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మేమైతే ఏం తీసుకున్నాం అనేది లాస్ట్లో వీడియోలో చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ ఇండోనేషియాలో 99% అందరు తెల్లగానే ఉంటారు. మనం ఎక్కడ బయట తిరిగేసినా కానీ వీళ్ళు వేరే కంట్రీ వాళ్ళని ముందే కేసు చేస్తారు. ఇంతకు కూడా చూస్తారు మనుషులను అయితే కింద నుంచి పైదాకా. సో మనం కూడా అంతే, ఎవరైనా కొత్తగా వస్తే అలాగే చూస్తున్నాం. సో వీళ్ళు కూడా అంతే పాపం. సో కానీ చాలా తెల్లగా అసలు చాలా బాగుంటారు అందరూ, కానీ ఫేస్లో లుక్ ఉండదు. మేము నార్మల్గా అయితే ఇంకో షాప్కి వెళ్తాం ఎక్కువ రెగ్యులర్గా, ఇండో మార్ట్ అనేసి. సో ఎప్పుడు ఆ షాప్కి వెళ్తున్నాం కదా, ఇది కూడా దాని పక్కనే కదా, సో ట్రై చేద్దాం అనేసి ఈ షాప్కి వచ్చాము. ఈ మధ్య మా ఆయనకి నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది. ఒకటైతే 3 కొనిచ్చాడు. సో ఆ ప్రేమ, అతి ప్రేమ ఎక్కువ అవడం వల్ల ఇలా అనారోగ్యాలు అవుతున్నాయని నేను ఫీల్ అవుతున్నాను. నార్మల్గా అయితే ఈ స్ప్రైట్ బాటిల్ 30 రూపీస్ అనమాట మన ఇండియా మనీలో. సో ఓన్లీ బాటిల్ కలర్ ఒకటి చేంజ్ అయింది. టేస్ట్ మాత్రం అంతా సేమ్ టు సేమ్, ఇండియాలో ఎలా ఉందో అలాగే ఉంది. బాగుంది, టేస్ట్ కూడా అలాగే ఉంది సేమ్. సో నెక్స్ట్ టైం అయితే నేను దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అంతకుముందు ఎప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేయలేదు ఇక్కడ. మీరు దేవుణ్ణి, దెయ్యాలని, చేతబడులని, మూఢనమ్మకాలను నమ్ముతారో లేదో కామెంట్ చేయండి.